మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఓ కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి వారసత్వంగా తన తల్లిదండ్రులకు వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాని మీద వాటా కోరుతూ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసినాడు. అయితే అతనికి ముగ్గురు సోదరులు, ఇద్దరు సిస్టర్స్. ఫైల్ చేసేటప్పుడు ఇద్దరు సిస్టర్ల పేర్లను యాడ్ చేయకుండా కేవలం ముగ్గురు సోదరుల పేర్లు మాత్రమే చేర్చి మాకు 1/3 వాటా కావాలని చెప్పి న్యాయస్థానంలో పార్టీషన్ సూట్ ద్వారా వాటా అడిగినారు. సో ఇలాంటి సందర్భాలలో వాటా వచ్చే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఈ సిపిసి చట్టం ప్రకారంగా, ఈ సిపిసిలోని ఆర్డర్ 9 రూల్ 1 ప్రకారంగా ఎప్పుడైనా సరే భాగ పంపిణీకి సంబంధించిన కేసు ఫైల్ చేసినప్పుడు ఒక తండ్రికి జన్మించినటువంటి వారసులు ఎంతమంది ఉన్నారో ఆ వారసుల యొక్క అందరి పేర్లను సూటులో, దావాలో చేర్చాలి. ఏ ఒక్కరి పేరు చేర్చకుండా న్యాయస్థానానికి మిస్లీడ్ చేసి తప్పుదోవ పట్టించి ఆర్డర్ తీసుకుంటే అది చెల్లుబాటు కాదు. ఆ కేసు డిస్మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు నేను చెప్పిన కేసులో ఇద్దరు సిస్టర్లను అలాగే తండ్రిని కూడా వాటాదారుడుగా చేర్చాలి. అలా చేర్చకపోతే ఆ దావా అనేది చెల్లుబాటు కాదు, కేసు డిస్మిస్ అయ్యే అవకాశమే ఉంటుంది.